ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2024 రిలేటెడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతాయి, అసలు వాటి వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఎవరైతే పాలిసెట్ 2024 రాస్తున్నారో డెఫినెట్గా ఈ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాటిని పిక్ చేసి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కామెంట్స్కి నేను సపరేట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇక క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ గమనించినట్టయితే ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న యూస్ చేసుకోవచ్చు, లేదనుకున్నట్టయితే మీరు రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ రెండిటికి కలిగే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది సేమ్గానే ఉంటుంది. ఈ రెండింటికి కలిగే బెనిఫిట్ అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏవైతే కాలేజెస్లో సీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు పాలిసెట్ రిలేటెడ్గా ఒక 100 కాలేజెస్ ఉన్నాయి అన్న మనం రఫ్గా ఎక్స్పెక్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడ 100 కాలేజెస్లో ఒక్కొక్క కాలేజీలో మనకు దాదాపు 50 సీట్స్ ఉంటాయి, లేదంటే కొన్ని కాలేజీలో 60 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 80 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 100 సీట్స్ అనేది మనకైతే ఉంటాయి. ఇక్కడ పర్టికులర్ బ్రాంచ్కి మనకు ఇన్ని సీట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ యొక్క ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 సీట్స్లో మనకు 100 సీట్స్ మనకు అన్రిజర్వ్ కానీ లేదనుకున్నట్టయితే మనకు జనరల్ కేటగిరీలో ఉండవు. మరి ఎలా ఉంటాయి అంటే 100 సీట్స్లో 50 సీట్స్ అనేవి జనరల్ కిందికి వస్తే ఇక రిమైనింగ్ 20 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళ కిందికి అనేది వస్తుంది, ఇంకా రిమైనింగ్ 20 అనేది బీసీ వాళ్ళ కిందికి వస్తుంది. ఇక రిమైనింగ్ 10 ఏవైతే ఉంటాయో అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కావచ్చు, లేదంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు, వాటి రిలేటెడ్గా ఆ సీట్స్ అనేవి మనకు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు కలిగే బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేశారో ఆ పర్టికులర్ క్యాస్ట్ రిలేటెడ్గా రిజర్వేషన్లో మీకు కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ పర్టికులర్ సీట్స్ అనేవి పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాంటప్పుడు ఇక్కడ మనకు 50 సీట్స్ అనేవి 10,000 ఆర్ 5,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫిల్ అయిపోయాయి అనుకోండి. బట్ ఇక్కడ ఏదైతే కేటగిరీ వైజ్ ఉందో కేటగిరీ వైజ్లో సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నట్టయితే మీకు 20,000 వచ్చినా 30,000 వచ్చినా 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఈ కేటగిరీలో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయలేదో వాళ్ళందరూ కూడా జనరల్ కిందకే కన్సిడర్ చేస్తారు. కాబట్టి అలాంటప్పుడు మీరు అనుకున్న కాలేజీలో సీట్ తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది. అంటే ఏంటి అంటే మీరు బెటర్గా చదివి బెటర్ ర్యాంక్ వస్తేనే మీరు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు అనుకున్నట్టయితే మనకు ఆ కాలేజీలో సీట్ అనేది రాదు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ రేషన్ కార్డు కూడా ఎందుకని చెప్పాను అంటే రేషన్ కార్డులో కూడా పర్టికులర్గా క్యాస్ట్ అనేది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రేషన్ కార్డుని మనం క్యాస్ట్గా కూడా వాడచ్చు, అట్ ద సేమ్ టైం మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాడచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, డౌట్ అయితే లేదు. బట్ ఇంకా ఏంటంటే ఇన్కమ్ ప్లేస్లో మనకు రేషన్ కార్డు అనేది మెయిన్గా యూజ్ అనేది చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ బదులు 10th క్లాస్ టీసీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాడచ్చు. ఇది మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇంపార్టెంట్. దీని డెప్త్గా మనకు పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను దీని గురించి డెప్త్గా అయితే చెప్తాను అనమాట. అందుకే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, కొత్త డౌట్స్ ఉన్నా ఏమున్నా వాటి బెనిఫిట్ ఏమి, వీటి ఏంటి, అవి లేకపోతే ఎలా, ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ది వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో మీరు రేషన్ కార్డు కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డు అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మరి దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ప్యూర్లీ ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీకు పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, మీ తరపున గవర్నమెంట్ వాళ్ళే మీ యొక్క కాలేజ్ ఫీజు అనేది పే చేస్తారు. అది ఎప్పుడు పే చేస్తారు అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసి అందులో మెన్షన్ చేయబడిన ఇన్కమ్ అనేది ఎవరైతే మనకు గవర్నమెంట్ వాళ్ళు అనేది మనకు ఎలిజిబిలిటీస్ క్రైటీరియా పెట్టి ఉంటారో ఆ క్రైటీరియాకి ఎవరి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న ఇన్కమ్ అయితే మనకు మ్యాచ్ అవుతుందో ఆర్ మనకు ఆ క్రైటీరియాని మీట్ అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళకు ఫీజు రింబర్మెంట్ అనేది వస్తుంది. అలా రావాలి అంటే ముందు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా కలిగే బెనిఫిట్ ఏంటి అంటే మనకు కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ఫీజు రింబర్మెంట్ వస్తుందా రాదా అన్నది బేస్డ్ అపాన్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మనకి చెప్తారు. అసలు మీరు ఇన్కమ్ సర్టిఫికేటే ప్రొవైడ్ చేయలేదు అనుకోండి 100% మీకు ఫీజు రింబర్మెంట్ అనేది రాదు. కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళకి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా ఉంటే మనకు ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక రెండోది ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు కాలేజీలో ఫ్రీ
ఫ్రీగా చదవాలన్నా ఫీజు రింబర్మెంట్ రావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా వరకు 100% హెల్ప్ అనేది చేస్తుంది. కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ మనకు అప్లై చేసినప్పుడు ఎవరైతే మనకు ప్రొవైడ్ చేశారో వాళ్ళకి చెక్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియం బట్టి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 2 డాక్యుమెంట్స్ సంబంధించి ఉన్న బెనిఫిట్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ డాక్యుమెంట్స్ కనుక మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రొవైడ్ చేయకపోయినట్టయితే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అంటే మా దగ్గర ఉన్నాయి మేము ప్రొవైడ్ చేయలేకపోయాం, లేదు ప్రజెంట్ మా దగ్గర అయితే లేదు బట్ మేము ఫ్యూచర్లో అప్లై చేస్తాం, అప్పుడు ఏం చేయాలి, ఇదే డౌట్స్ ఉంటాయి. కాబట్టి దాని రిలేటెడ్గా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకున్న డౌట్ అనేది మీ దృష్టిలో చిన్నదే అవ్వచ్చు, బట్ వేరే వాళ్ళకి అది సీరియస్ కన్సర్న్గా ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ప్రతి దానికి కూడా ఒకసారి సెర్చ్ చేసి దాని రిలేటెడ్గా ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.